మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మే 4 తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ అభ్యర్థులను రక్షించుకోవడానికి తపన పడుతుండగానే చీలిక వర్గాలు అటు పార్లమెంటు స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి. నిన్నటిదాకా మమత స్తోత్రం చేసిన వాళ్ళందరూ కూడా, అభిషేక్ బెనర్జీ భజన చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జట్టు గట్టి వారిద్దరిని సవాల్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక మమతా బెనర్జీ ఢిల్లీలో మకాం వేసి రాజకీయ వ్యూహాలు పాటిస్తున్నారు. అయితే వీటన్నిటిలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. అన్నిటికన్నా చెప్పుకోదగ్గ యాంగిల్ ఏంటంటే, బెంగాల్ ప్రచార పర్వంలోనే కాకుండా పార్లమెంటులో టీఎంసీ గొంతుకైన ఒక నటి, మాజీ నటి, బుల్లితెర నటి, తర్వాత సినిమా నటి అయిన సయోని ఘోష్ గారి ప్రవర్తన. ఎన్నికల సమయంలో ఆమె చాలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అసలు నిజానికి ఇప్పుడు తనకి 33 ఏళ్ళు, ఒక 22 ఇయర్స్ ఆ ప్రాంతంలో హిందువులు ఆరాధ్య దైవంగా భావించే ఒక విగ్రహానికి ఆమె ఒక కండోమ్ తొడిగి ఏదో పోస్ట్ చేశారనే వార్త వచ్చింది. తర్వాత దాన్ని ఖండించారు, దాన్ని పోస్ట్లోంచి తీసేశారు, తెలియని రోజుల్లో చేశారనేది ఆమె అన్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించారు. అయితే ఎప్పుడు వీలు దొరికినా కూడా ఆమె ఎంపీగా, జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె పార్లమెంట్లో ఎప్పుడు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీని ఫ్రై చేయటం అంటారు కదా, ఇష్టం వచ్చిన మాటలతో మాట్లాడటం, రీజనబుల్ వాదనలతో కుంగదీయటం అట్లా చేశారు బాగానే. ఆమె చాయ్ దగ్గర మొదలైన ప్రస్థానం గాయ్ దగ్గర ఆగిపోయింది అని నరేంద్ర మోడీ గారిని ఎద్దేవా చేస్తూ చాలా చోట్ల అన్నారు. అట్లానే బుల్డోజర్ రాజు గురించి మాట్లాడారు. బుల్డోజర్లు నడుపుతున్నారు బయట, పార్లమెంట్లో కూడా బుల్డోజర్ నడపాలంటే కుదరదు అని అన్నారు. ఎన్నికల సందర్భంగా దిల్ మే హై కాబా, ఆంఖో మై హై మదీనా అని ఇట్లా అంటే ముస్లిం అనుకూల పాటలు పాడారు. ఆమె నిజానికి గాయని, చాలా అద్భుతమైన పాటలు పాడారు. ఆమె సభలకి జనం విపరీతంగా వచ్చారు. అయితే ప్రతి సందర్భంలో మమతా బెనర్జీని పొగడటంలో ఆమె ఎక్కడ వెనక్కి తగ్గలేదు. విపరీతమైన పొగడతలతో మమతా బెనర్జీని ముంచెత్తేసారు. నీకు చెప్పనించి ఛాతీ ఉన్న ఓ ప్రధానమంత్రి ఇక్కడ శివంగి ఉంది అని మమతా బెనర్జీ గారి గురించి చెప్తూ ఉండేవారు. ఆమె సభలు నిజానికి చూడటానికి అందంగా ఉండే ఆమె గొంతు, ఆమె భాష, వాక్ పటిమ అవన్నీ కూడా ప్రజలను ఆకర్షించినాయి. మమతా బెనర్జీ గారికి తురుపు ముక్కలాగా ఆమె ఉన్నారు ప్రచారంలో. నేను గమనించినంత వరకు ఆమెకి రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది అని నేను అనుకున్నా. 33 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్నాయి వారికి. అయినా ఇప్పుడు పార్టీ మారుతున్నారని చెబుతున్న ఎంపీల జాబితాలో ఆమె పేరు కూడా ఉండడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. సోషల్ మీడియా అంతా కూడా దీని మీద విపరీతంగా చర్చలు జరుగుతుంది. నిజానికి జాదవ్పూర్ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి, సయోని ఘోష్ గురించి గారు చెప్పుకోవాలంటే, ఇక్కడ సిపిఎం స్టాల్వాట్ లీడర్ సోమనాథ్ చటర్జీ గారు 1977, 80 ఎన్నికల్లో అక్కడ గెలిచారు. తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచే గెలిచారు. ఆ తర్వాత 2009 నుంచి కూడా జాదవ్పూర్ నియోజకవర్గం టీఎంసీ చేతిలోనే ఉంది. దీంట్లో 2009లో కబీర్ సుమన్ అనే ఒక గాయకుడికి మమతా బెనర్జీ ఈ సీట్ ఇచ్చారు. ఆ కబీర్ సుమన్ నక్సలైట్ అనుకూల నాయకుడు. ఆయన పాటలన్నీ కూడా నక్సల్ అనుకూలంగా ఉంటాయి. ఆయన ప్రసిద్ధ గాయకుడు. ఆయనకి మమతా బెనర్జీ గారికి పడకపోవడం వల్ల ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. కబీర్ సుమన్ గారు మమతా బెనర్జీ ధోరణిని 2012-13 ప్రాంతంలోనే ఎండగడుతూ పాటలు కూడా రాశారు. ఆ తర్వాత సుగత బోస్ అని ఒక హిస్టారియన్కి 2014లో ఇచ్చారు. ఆయన ఒక కేంబ్రిడ్జ్ పిహెచ్డి చదువుకున్న మంచి చరిత్రకారుడు, అక్కడ ఇచ్చారు. ఆ తర్వాత మిమీ చక్రవర్తికి 2019లో ఇచ్చారు. ఆమె కూడా నటి. మిమీ చక్రవర్తి బెంగాలీ నటి. ఆ తర్వాత 2024లో సయోని ఘోష్ గారికి ఇచ్చారు. ఇట్లా మమతా బెనర్జీ గారు ఈ సీటుని ఒక కళలు, విద్యా రంగాలకు చెందిన వాళ్ళకే కేటాయిస్తూ వస్తున్నారు. అదొక ప్రత్యేకత, అది తన సొంత నియోజకవర్గం.
అక్కడ ఆమె గన్ షాట్గా గెలిచే నియోజకవర్గం అనమాట. 7,17,899 ఓట్లు సాధించింది సయోని ఘోష్ గారు. అంటే 45.83% ఓట్లతో అక్కడికి గెలుపొందారు. ఆమె మమతా బెనర్జీని భయంకరంగా పోగొడుతూ అభిషేక్ బెనర్జీతో అత్యంత సన్నిహితంగా ఉన్నారన్న అపవాదు ఉన్నప్పటికీ కూడా ఆమె పార్టీలో నిలదొక్కుని, అసలు నిజానికి ఆమె ఎదుగుదలను చూసి చాలామంది సీనియర్లు కూడా ఈర్ష్యపడే పరిస్థితి ఉంది. ఆమెకున్న కరిష్మా కానీ, లేకపోతే వాగ్దాటి కానీ, సమయానుకూలంగా మాట్లాడే ధోరణి కానీ చూస్తే చాలామంది మన బెంగాల్లో తెలంగాణ తరహా ఉద్వేగభరిత ప్రకటనలు, వ్యాఖ్యలు, ప్రసంగాలు చేసే ఒక నాయకుడు దొరికింది అని అనుకున్నారు. ఆమె తీరా ఈ తిరుగుబాటు ఎంపీల లిస్టులో ఆమె పేరు ఉండడంతో నిజానికి జనం కంగు తింటున్నారు. అయితే బీజేపీ ఎవరైనా టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సయోని ఘోష్ గారిని చేస్తుంది. పార్లమెంట్లో అంత చేటు బీజేపీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడింది. అంతెందుకు, రాఘవ్ చెడ్డా గారు పార్టీ మారినప్పుడు కూడా, ఆప్ నుంచి బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా చెడ్డాలాగా చెడ్డీ మార్చనని, చెడ్డీ అంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నిక్కర్ మార్చనని, మార్చే వాళ్ళని ఖండించాలని కూడా ఈమె చెప్పారు. సో అట్లా అన్న మనిషి ఇప్పుడు మమతా బెనర్జీ గారికి ధోకా చేసి బీజేపీలోకి వెళ్తుందంటే నమ్మలేకుండా ఉన్నాం. అయితే దీని వెనక ఒక వ్యూహం ఉంది. బీజేపీలోకి పోరు, లాస్ట్ మినిట్ దాకా ఉండి కాంగ్రెస్లోకి వెళ్తారు ఈ గ్రూప్ అని, అట్లా రకరకాల వాదనలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఈ రాజకీయాల్లో పొగిడే వాళ్ళందరూ కూడా మిత్రులు కాదు, తిట్టే వాళ్ళందరూ కూడా శత్రువులు కాదు అనడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. సయోని ఘోష్ గారు కూడా నిజంగానే బీజేపీలోకి మారితే మాత్రం సినిమా రంగంలో నటులు వేసే పిల్లి మొగ్గలకి మరొక ఉదాహరణగా మిగిలిపోతారు. అధికారం ఇచ్చిన దురహంకారంతో పెట్టరేగిపోయి కళ్ళు మూసుకుపోయి వ్యవహరించిన మమతా బెనర్జీ గారికి మాత్రం సయోని ఘోష్ గారి లాంటి ట్రస్టెడ్ లెఫ్టినెంట్ పార్టీ మారటం కలకాలం ఒక చేదు నిజంగా గుర్తుండిపోతుంది. నమస్కారం.